డీమార్ట్‌కి తీసుకెళ్ళి తిట్టాల్సినయన్నీ తిట్టేసి, ఇంక మా వారైతే పాప్‌కార్న్ ఇప్పిచ్చాడు. ఇంక మనకైతే సిగ్గు లేదు గదా! తినడానికి మనం ఫస్టే ఉంటాం. ఇంకైతే అందరం కూర్చొని ఒక బేషన్‌లో అయితే పోసుకొని అందరం రౌండ్‌గా కూర్చొనైతే పాప్‌కార్న్ అయితే తింటున్నాము. ఇక్కడ మా వారైతే మేము వీడియో తీసుకుంటున్నామని చెప్పి సైడ్‌కెళ్ళి పక్కకెళ్ళి పడుకున్నాడనమాట వీడియోలో కనిపిస్తాడని. ఇంతకీ పాప్‌కార్న్ ఏంట, డీమార్ట్ ఏంటనుకుంటున్నారా? పదండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హాయ్ అండి. వెల్కమ్ టు అక్కా చెల్లి క్యూటీస్. ఈరోజైతే మేము డీమార్ట్‌కి వెళ్ళామన్నమాట. ఇంకా పిల్లలకి ఫుల్ డే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండీ! ఇంకా అందుకని సరే కొన్ని సరుకులైతే ఇంకా నేను హాలిడేస్‌కి ఊరికి వెళ్ళక ముందు నుంచే అయితే తెచ్చుకుందాం అనుకున్నాను. కానీ ఇంక అలా అలా ఈ 1 మంత్ అంతా అయితే అలా నడిచిపోయిందనమాట. ఇప్పుడు 3 మంత్స్ అయిపోతుందండి నేను మొత్తానికి సరుకులకైతే వెళ్ళక. అందుకని చెప్పి ఈరోజైతే వెళ్ళాను. ఇంకా మా వారైతే చెప్పారండి, ఇంకా నేను సాయంత్రం త్వరగా వస్తాను, ఇంకా త్వరగా వచ్చి డీమార్ట్‌కి అయితే వెళ్దాం, ఈలోపు నువ్వు పనులన్నీ చేసుకొని అయితే రెడీగా ఉండని చెప్పాడు అనమాట. ఇంకా నేనేం చేశానంటే అంతకీ రావట్లేదని చెప్పి వాకింగ్కి వెళ్ళిపోయాను. నేను వాకింగ్కి వెళ్ళంగానే మా వారు వచ్చి నాకు ఫోన్ చేశాడు, ఏంటి నేను వస్తానని చెప్పాను కానీ నువ్వు ఎందుకు వెళ్ళావు అని. ఇంకా ఇంకేం చేయాలి, చేసేదే ఉంది, గబగబా వచ్చేసానమాట. ఇంకా అలా వచ్చేసి ఇంకా తర్వాత అయితే ఇంకిద్దరం కలిసి డీమార్ట్‌కి వెళ్ళాము. ఇంకా మా చిన్నమ్మాయి కూడా వచ్చిందనమాట మాతోటి. ఇంకా నార్మల్గా అయితే నేను అసలు డీమార్ట్‌కి వెళ్ళను మా వారితోటి. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడంటే మనం వెళ్ళామనుకో అంత అయింది ఇంత అయిందని మనల్ని తిడతా ఉంటాడనమాట. ఇంకా అందుకని నేనైతే వెళ్ళను, ఎప్పుడు లిస్ట్ రాసిస్తాను. ఇంకా నిన్న మాత్రం ఒప్పుకోలేదు, చాలా రోజులైంది కదా వెళ్ళక. ఇంకా మళ్ళీ ఒకటి తెచ్చినా ఒకటి తేకపోయినా ఇంకెందుకు నీతో గొడవ, నువ్వు కూడా రా అని చెప్పి అయితే తీసుకెళ్ళాడు. ఇంక ఇలా తీసుకెళ్తాడా, ఇంకా మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇంత అయింది అంత అయిందని అంటానే నిన్న కూడా సేమ్ అదే స్టార్ట్ చేశాడనమాట. ఇంకా ఇంత అయింది, వచ్చే రాబడి ఏం తక్కువ అయిపోయింది, మీరేమో ఇంత ఇంత ఖర్చులు పెడతారు, ఇంత అయింది, బిల్లు ఇంత అయింది అంత అయింది అయిందని ఇంకా మమ్మల్ని మామూలుగా ఆడుకోలేదంటే. మా చిన్నమ్మాయి అయితే మామూలుగా తిట్టలేదు, నువ్వు ఎందుకు వచ్చావు చేసులు, నువ్వు వస్తే ఇంకా ఖర్చు ఎక్కువ అయిపోయింది అంటే. మా చిన్నమ్మాయి ఏం చేస్తుంది అంటే, డాడీ అది కొందాం ఇది కొందాం ఇది అది అని చెప్పి అన్నీ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అలా అయితే ఇంకా బాగా అన్నాడు. ఇంక అన్న తర్వాత ఇంకేంటి మేము కోపంగా ఉన్నామని చెప్పి పాప్కార్న్ అయితే తీసుకొని వచ్చి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత పాప్కార్న్ అయితే తిన్నాము. ఇక్కడ సరుకులు కొన్నదైతే తక్కువే కానీ ఇంకా మా వారు ఏంటంటే ఆయనే 2 షర్ట్లు కొనుక్కున్నాడు, ప్యాంట్ కొనుక్కున్నాడు. రాంగాల్ని అంత సంతోషంగా మురిసిపోయి షర్ట్లు అయితే వేసుకుంటున్నాడని మా చిన్నమ్మాయి అయితే ఇంకా మామూలుగా ఎక్కలు చేయట్లా. మా ఆయన అయితే వేసుకుంటున్నాడు చూడండి ఫ్రెండ్స్, రాంగాల్ని షర్ట్లు అయితే వేసుకుంటున్నాడు. మమ్మల్ని మాత్రం అక్కడ మామూలుగా తెట్లేదు ఇదని. ఇక్కడ మా చిన్నమ్మాయి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, ఇవి తెచ్చుకున్నాం అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే ఇంకా మామూలుగా లేదనమాట జోకు, కామెడీ అయితే మా చిన్నమ్మాయి మామూలుగా చేయలేదు. ఎందుకంటే మా వారు అక్కడ తిట్టాడని ఇంకా ఒక్కొక్క వస్తువు అయితే తీస్తా చూపిస్తా అయితే ఇంకా కామెడీ మీద కామెడీ చేసిందనమాట. ఇంకా అలా ఒక్కొక్క వస్తువు చూపించుకుంటూ అలా అయితే కామెడీ అయితే మామూలుగా చేయలేదు. అంటే ఇంకా మా వారు కోపంగా ఉన్నాడు కదా, ఇంకా నవ్విద్దామని చెప్పి అయితే ఇంకా కామెడీ చేస్తుంటే మాకైతే అసలు నవ్వు ఆగట్లేదు. వాళ్ళ డాడీని కావాలని ఇమిటేట్ చేస్తూ నవ్విస్తూ అట్లా జోకులు చేస్తూ ఉంది. ఏమన్నా తెచ్చుకున్నామా ఫ్రెండ్స్, మేము ఏదో తక్కువ తెచ్చుకుంటే మా డాడీ చూడండి ఎలా అంటున్నాడో ఎలా చేస్తున్నాడో అయిదని అయితే మాత్రం మా అమ్మాయి చిన్నమ్మాయి అయితే మామూలుగా ఆడుకోలేదు ఇంకా మా వారిని అయితే. ఇంకా అలా అయితే ఇంకా సరే అన్నీ తీసి పెట్టుకున్నాం అనమాట. తీసి పెట్టేసి ఇంకా స్కూళ్ళు రేపటి నుంచి ఫుల్ డే స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇంకా హడావుడి ఉండిద్దని చెప్పి ఉదయాన్నే క్యారేజీలు కట్టాలని చెప్పి ఆ రోజు నైట్కి అయితే ఆ కొన్ని అయితే సర్దేసుకున్నాను. ఇంకా మిగతాయి చాలా ఉన్నాయి సర్దాల్సినవి. ఇంకైతే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే అయితే ఇలా ఉదయాన్నే పనులన్నీ చేసేసుకొని మా పిల్లలు అయితే పూజ అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ డే హాలిడే వచ్చిందండి, ఏదో బంద్ ఉందంట. ఇంకా అందుకని చెప్పి హాలిడే వచ్చిందని చెప్పి ఇంకా మనకు ఆత్రం ఎక్కువ కదా. ఇక్కడ ఏం చేస్తున్నానంటే పప్పు 2 విజిల్స్ రాగానే ఇంక ఉడికిపోయింది పెసరపప్పు అని చెప్పి తీశారండి. మూత తీయంగానే అది అసలు ఉడకలేదు. ఇంకా మా పిల్లలైతే ఇంకా ఆకలి అవుతుంది మమ్మీ నువ్వు ఎంతసేపు చేస్తావు అని నన్ను అయితే ఒకటే గొడవ. ఇంకా అట్లా అయితే ఉడకబెట్టేసి ఇంకా పిల్లలకైతే అన్నం అయితే పెట్టేశాను. ఇక్కడ ఇంకా రాత్రి కొన్ని సరుకులు అయితే సర్దుకున్నాను అనమాట. ఇంకా పప్పులు అవన్నీ నిదానంగా సర్దుకుందామని చెప్పి రాత్రి కొంచెం సర్దుకొని మిగతా అయితే సర్దలేదు. ఇంక ఇలా నా పనులన్నీ అయితే పూర్తి చేసుకొని ఇంకా పిల్లలకి అన్నాలు అవి పెట్టేసి నేను కూడా స్నానం చేసేసి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం అయితే పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయాను అనమాట. నేను కూడా ఇంకా సర్దుకుందాం నిదానంగా అని చెప్పి అయితే ఇంకొకటిగా అయితే తీసుకుంటున్నాను. ఇంకా రాత్రి సర్దుదాం అనుకున్నా కానీ కొంచెం హడావిడిగా ఉన్నప్పుడు సర్దామనుకోండి ఏవి ఎక్కడ పెట్టామో మనకు అసలు గుర్తే ఉండదు. ఇంకా ఏముందిలే ఆ రోజు నైట్కి ఇంకా సోపులు అలాంటివన్నీ స్నాక్స్ అలాంటివి అయితే సర్దేశాను. ఇంకా తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత రేపు సర్దుకుందాం అని చెప్పి అయితే అలా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇవి డబ్బాల్లో పోసుకోవాలి, ఏవి ఎక్కడ పెట్టుకున్నానో గుర్తుండాలి కదండి టయానికి. నాకు స్కూల్ టైంలో టయానికి దొరుకుతుండాలి కదా అవన్నీ.
ఇంకా పని లేనప్పుడు అవన్నీ సర్దుకుంటేనే నాకు కూడా గుర్తుంటాయని చెప్పి ఇంకా అప్పుడైతే సర్దుకోలేదు. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడైతే నిదానంగా సర్దుకుంటున్నాను. ఇంక ఈ బకెట్లు అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా కొన్ని మాత్రం ఇడ్లీ రవ్వ అలాంటివి అయితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇవేమో ఇంక ఇలా కొన్ని ఉన్నాయండి బకెట్లలో ముందు తెచ్చినాయి. ఇంకా అన్నీ ఒకే దాంట్లో వేసుకొని ఇంకా పల్లీలు ఇవన్నీ మాత్రం ఇక్కడే ఈ బకెట్లు నీట్గా కడిగి తుడిచిపెట్టుకొని అయితే, అంటే కడగలేదులేండి, తుడిచిపెట్టి ఇంక లోపల అంతా క్లీన్ చేసి మళ్ళీ కొత్త సరుకులు తెచ్చాం కదా, ఆ కొత్తవి అయితే పెట్టుకుందాంలే అని చెప్పి ఇలా అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంక ఇవి ఏంటంటే ఇంక ఒకే చోట ఉంటాయి అనమాట. పల్లీలు ఇంకా పెసలు అవన్నీ వేరే డబ్బాల్లో అయితే పోసాను. కొన్ని ఇంకా బాస్మతి రైస్ ఒకటి, ఇంకా అటుకులు కొన్ని, పచ్చిశనగపప్పు, కొంచెం పంచదార ఇవన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటా అండి నేను. ఎందుకంటే ఇంకా అన్నీ ఒక్కొక్కటి ఒక్కో చోట పెడితే ఇంకా గుర్తుండదు అనమాట. ఇంకా అందుకని ఇలా అయితే డబ్బాల్లో వేసి పెట్టుకుంటా. ఈ డబ్బాల్లో ఏంటంటే ఇంకా మనకి టిఫిన్లు చేసుకునేటప్పుడు చట్నీకి వేరుశనగ విత్తనాలు అవన్నీ అయితే మనం పల్లీలండి అవన్నీ అయితే ఒకే దాంట్లో ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా గబక్కున నాకు ఇక్కడ ఉన్నాయి కదా అని ఇంకా వెంటనే గుర్తొస్తుంది అనమాట. ఇంకా అందుకని ఇలా అయితే నేను డబ్బాల్లో అయితే పెట్టేసుకుంటాను. ఇంకా ముందువి అయితే మాత్రం ఇందులోనే ఉంచితే పురుగు వస్తాయి అని చెప్పి కొంచెం ఉన్నాయి అయితే పక్కకి తీసి పెట్టుకున్నాను. అవి ముందుగానే వాడుకోవచ్చు కదా, ఇంకా ఇవి తర్వాత వాడదాంలే అని చెప్పి అవన్నీ పక్కకు తీసుకొని ఈ కొత్తవన్నీ అయితే ఇందులో పెట్టుకున్నానండి. ఇంకా ఇలా అయితే సర్దేసుకున్నా. ఇంకా రాత్రి సర్దేసుకున్నా. ఇంక ఇప్పుడు సర్దేసుకున్నా. ఇంక మిగతా కొంచెం ఉంటే అవన్నీ తీసేసుకొని ఇంకా కొన్ని ఏమో గాజు సీసాల్లో అయితే పోసేసుకున్నాను అనమాట. ఇంకా అప్పటికి ఇంకా లంచ్ తినలేదు నేను. ఇంకా ఒకేసారి లంచ్ టైం అయిపోయిందనమాట. ఇంకా సరే ఇవన్నీ సర్దుకున్నాక లంచ్ తిందాంలే అని చెప్పి అయితే సర్దుకోలేదు. ఇంకా అందుకని ఇంకా మళ్ళీ ఒకసారి రాత్రి అవే సర్దాను కదా, ఇవి కూడా చూపిద్దాం సర్దేదని అయితే చూపించుకుంటున్నాను. అయితే నేనైతే ఇలా అయితే సర్దుకుంటాను. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాండి అందరూ. ఇంకా అలా పిల్లలకి హాలిడే ఉన్నప్పుడు అయితే నాకు పూజ చేసేది అయితే ఉండదండి. ఒక పని ఎక్స్ట్రా పని తక్కువ అవుద్ది అనమాట. ఇంకా మా పిల్లలు ఏంటంటే ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసి ఇస్తే చాలు, ఇంకా వాళ్ళే పూజ చేసుకుంటారులే అని చెప్పి నాకు కూడా ఇక్కడ టైం దొరికింది. అందుకేనమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళు పూజ చేశారు కాబట్టి నేను స్నానం చేసి వచ్చి ఇంకా దండం పెట్టుకొని గబగబా అయితే సరుకులు సర్దుకోవడానికి అయితే టైం దొరికిద్దని ఇంకా అలా అయితే నాకు టైం దొరికింది. మామూలు అప్పుడైతే ఇంకా లేట్ అయిపోయింది. పూజ చేసుకొని మిగతా ఏదైనా పనులు ఉంటే చేయాలంటే ఇంకా లేట్ అయిపోయేది నాకు. అలా అయితే ఈ రోజుకి టైం కొంచెం దొరికిందనమాట. మా పిల్లలు ఉండడం వల్ల ఇంకా కొంచెం అయితే టైం దొరికింది. ఇంకేముంది, తర్వాత అలా కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ 5 o'clock అనమాట. ఇప్పుడు ఇంక మొత్తం పిల్ల గ్యాంగ్ అంతా తీసుకొని మళ్ళీ అయితే వాకింగ్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా పిల్లల్ని అయితే ఇంట్లో పెట్టడం ఎందుకులే అని చెప్పి ఇలా పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తాం. అందరం పిల్ల గ్యాంగ్ని అయితే వేసుకొని మా పిల్లలతో పాటు వేరే పిల్లలు కూడా జాయిన్ అయ్యారు ఈరోజు, కొత్త పిల్లలు. ఇదైతే మనకు డైలీ రొటీన్ అండి. ఈ డైలీ రొటీన్లో మాత్రం కంపల్సరీ పార్క్కి వచ్చేది ఉంటుంది, వాకింగ్ చేసేది ఉంటుంది అనమాట. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఈ పార్క్కి వెళ్ళాలంటే ఒక 2 kilometers ఉంటుంది. 2 kilometers నడిచి వెళ్ళి మేము అక్కడికి వెళ్ళి ఒక 5 minutes అలా కూర్చొని ఇంకా అక్కడ కొంచెం ఎక్సర్సైజులు ఉంటాయి అనమాట. ఇంకా ఆ ఎక్సర్సైజులు ఒక 15 minutes 20 minutes అయితే చేస్తామన్నమాట. అందరూ చేస్తారు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ. ఇక్కడ ఆంటీ వాళ్ళు కూడా చూడండి ఎంత బాగా చేస్తున్నారు, వాళ్ళని వీడియో తీస్తున్నారని నవ్వుతున్నారు. అంతేనండి ఈరోజు వీడియో. బాయ్ బాయ్.